తెలంగాణలో ఎవరైతే డీఎడ్, టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, ఈ వీడియోలో టీజీ డీసెట్ 2026 సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీరు కింద అఫీషియల్ వెబ్‌సైట్‌లో గూగుల్‌లో అయినా టీజీ డీసెట్ 2026 అని టైప్ చేసినా వస్తది. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ ఇస్తాను. సో, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటది. ఆ మోర్ క్లిక్ చేస్తే కింద అన్ని లింక్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకిక్కడ ఏదైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది గదా! సో, ఫస్ట్ స్టెప్ ఇది. ఇది క్లిక్ జేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ అయిందా లేదా మనం పేమెంట్ స్టేటస్‌లో చెక్ జేసుకోవచ్చు. అండ్ మీరు ఈ రోజే పేమెంట్ చేసి రేపు అప్లికేషన్ జేసుకోవచ్చు. ఈ రోజు పేమెంట్ జేసుకొని 1 వీక్ గావచ్చు, 10 డేస్ తర్వాతనే ఏసుకోవచ్చు. లేదంటే ఒకటే రోజు పేమెంట్ జేసుకోవచ్చు, అప్లికేషన్ జేసుకోవచ్చు. అప్లికేషన్ జేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోండి. సో, మీ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇది మనకు మెయిన్ పాయింట్. సో, ఇక్కడ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది గదా! సో, అది క్లిక్ జేయండి. సో, ఫస్ట్ స్టెప్ ఇది అప్లికేషన్ ఫీ క్లిక్ జేసిన తర్వాత, సో, ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఇక్కడైతే మిస్టేక్స్ ఎవరు జేయకండి. సో, ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ క్యాండిడేట్ నేమ్. సో, యాస్ పర్ ఎస్ఎస్‌సి గాబట్టి మీకు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఎట్లుందో అట్లే ఎంటర్ చేయండి. మ్యారీడ్ వుమెన్ గూడా ఎస్ఎస్‌సిలో ఎట్లుందో మీకు మీ ఫాదర్ ఇనిషియల్ ఎట్లయితుందో అదే ఎంటర్ చేయండి. సో, మనకు కొంతమందికి ఇనిషియల్ ఫుల్ ఉంటది. కొంతమందికి ఎగ్జాంపుల్ ఇప్పుడు డి రమేష్ ఎగ్జాంపుల్ రమేష్ ఉంది. సో, సర్టిఫికేట్‌లో డి రమేష్ ఉంది. సపోజ్ మీకు ఆధార్‌లో ఈ ఇనిషియల్ గూడా ఉంటే మీకు 10థ్‌లో ఎట్లుందో అట్లనే ఎంటర్ చేయండి. సో, చాలా మంది డౌట్ అడుగుతారు. నాకు ఆధార్‌లో ఒకలా ఉంది, 10థ్‌లో ఒకలా ఉంది అంటారు. యాస్ పర్ 10థ్ ఎట్లుందో అట్లా. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10థ్ లోనే ఉంటది. సో, నెక్స్ట్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు మీడియం. సో, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 మీడియమ్స్ ఉంటాయి. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంది. సపోజ్ మీరు తెలుగు మీడియం ఎంచుకుంటే, తెలుగు మీడియంతోనే మీకు కాంపిటీషన్. తెలుగు మీడియంలో ఒక 20,000 మంది అప్లై చేస్తే తెలుగు మీడియంతోనే కాంపిటీషన్. తెలుగు మీడియంలో ఉన్న కాలేజ్‌కి మీరెళ్ళాలి. సపోజ్ మీరు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చూజ్ చేసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం చూజ్ చేసుకుంటే, ఇంగ్లీష్ మీడియంలో ఎంతమందైతే అప్లై చేస్తారో వాళ్ళలోనే మీకు కాంపిటీషన్. అండ్ తెలంగాణలో ఉండే ఇంగ్లీష్ మీడియం కాలేజెస్‌కే మీరు ఎలిజిబుల్. అదే మీరు ఉర్దూ మీడియం చూజ్ చేసుకుంటే, ఉర్దూ మీడియం కాంపిటీషన్, ఉర్దూ మీడియంలో ఉన్న కాలేజ్‌కి ఎలిజిబుల్. సో, ఇక్కడ మీడియం. సో, మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి రాదు. సో, చాలా జాగ్రత్తగా మీరైతే ఇక్కడ మీడియం ఆఫ్ టెస్ట్. సో, మీడియం ఆఫ్ టెస్ట్ అన్నా మీరు ఏ మీడియంలో అప్లై చేసుకుందామన్నా అది సేమే. సో, మీడియం ఆఫ్ టెస్ట్ అప్లయింగ్ ఫర్ 2026 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొక్కటి ప్రాపర్‌గా చెక్ జేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ మొబైల్ నంబర్. సో, మీ ఓన్ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ పర్సన్స్ విత్ డిసబిలిటీ ఎవరైతే సర్టిఫికేట్ ఉందో మీకు సదరం సర్టిఫికేట్ కావచ్చు ఏమైనా ఉంటే యెస్ పెట్టండి. లేని వాళ్ళు నో పెట్టండి. సో, నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్. సో, ఇక్కడ మనకు మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ అయినా, ఓసీ క్లిక్ జేయండి. మీరు బీసీ ఏయా, బీయా, సీయా, డీయా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉంటది. అండ్ ఎస్సీలో 3 గ్రూప్స్ ఉన్నాయి గాబట్టి ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నెక్స్ట్ ఎస్టీ. సో, ఇట్లా మీరు బేసిక్ మీ కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ పెట్టాను. నేమ్ ఎగ్జాంపుల్‌గా ఏదో ఒకటి పెడుతున్నా సో దట్ మీకు చూడడానికి. సపోజ్ ఇట్లా 2000 2001 సో, ఇట్లా డేట్ పెట్టాను. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్. సో, ఇక్కడ మొబైల్ నంబర్ ఇది పర్సనల్ డేటా కాబట్టి నేను అక్కడ చూపిస్తా నేను. సపోజ్ నో పెట్టేసి సో, కమ్యూనిటీకు సపోజ్ బీసీబీ అట్లా అనుకుందాం. సో, ఇట్లా పెట్టిన తర్వాత సో, ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి గదండీ! సో, మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ఆహ్, వేరే నెట్ బ్యాంకింగ్ ఇక్కడ కొన్ని మేజర్ బ్యాంక్స్ అడుగుతుంది. మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇది వేరే బ్యాంక్స్ అయితే ఇది క్లిక్ చేయండి. ఎవరైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఉంటాయో ఇవి యూజ్ చేయండి. సో, మెయిన్‌గా ఇక్కడ చాలా మంది దగ్గర డెబిట్ కార్డ్ ఉంటది కాబట్టి డెబిట్ కార్డ్ ఇక్కడ క్లిక్ జేయండి. సో, క్లిక్ జేసిన తర్వాత మీకు అమౌంట్ అయితే పడతది. ఎంత అమౌంట్ అయితే ఉందో ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. మీ కేటగిరీ బట్టి. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు సో, ఇక్కడ రూ. 400 పడతది. సో, ఇక్కడ రూ. 400 పడతది. అదే అదర్ కేటగిరీ వాళ్ళకి రూ. 500 పడతది. సో, ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఇయ్యాలి. సో, ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఉంటది. సో, ఈ ప్రొసీడ్ టు పేమెంట్ మీరు కార్డ్ ద్వారా అమౌంట్ పే చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతది. అందులో మీ 10థ్ డీటెయిల్స్, ఇంటర్ అండ్ మీ యొక్క అడ్రెస్ డీటెయిల్స్, మీ మీడియము అన్నీ మీరైతే ఇవ్వాలి. సో, ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏందో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలా అన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఎంటర్ చేశారో లేదో చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదండీ! సో, ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయండి. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్‌వే వస్తది. సో, అక్కడ మీరు పేమెంట్ అయితే చేయాలి. సో, ఇక్కడ ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే పడుతున్నాయి. సో, 450 అంటే ఒక రూ. 23 అట్లా పడుతున్నాయి. సో, మీరైతే పేమెంట్ చేసేసేయండి. సో, ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంది కదా! సో, డెబిట్ కార్డ్‌లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి.
సో, నెట్ షాప్ గాని ఎవరన్నా ఎళ్తే మీ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఎంటర్ చేస్తున్నారా లేదా? అది ఒకసారి చెక్ జేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి గూడా తక్కువ టైంలో ఎక్కువ అప్లికేషన్స్ చేయాలని వాళ్ళు ఫాస్ట్‌గా అప్లై చేస్తారు గాబట్టి మీరక్కడ దగ్గరుండి చూడండి. ఎందుకంటే మొత్తం సర్టిఫికేట్‌లు ఇచ్చేసి మీరే చేయండంటే వాళ్ళు ప్రాపర్‌గా ఎంటర్ చేయకపోవచ్చు. సో, ప్రతిదీ అయితే మీరు చెక్ జేసుకోండి. సో, ఎంటర్ చేసిన తర్వాత మీరైతే డైరెక్ట్ పేమెంట్ జేయండి. సో, ఫోన్‌పే ఆప్షన్ అయితే ఇక్కడ లేదు. డైరెక్ట్ మనకు ఆహ్, కార్డ్స్‌తోనుంది గాబట్టి సపోజ్ మీ దగ్గర కార్డ్ లేకపోయినా ఎవరైతే నెట్ షాప్ అతను ఉంటాడో అతనికి మీరు ఫోన్‌పే చేయండి. అతని కార్డ్ ద్వారా అయితే అతను జేసుకోవచ్చు. సో, ఒక్క నిమిషం ఇది పేమెంట్ జేస్తే అయిపోతది మనకు. సో, 4 స్ సో, ఇక్కడ ప్రొసీడ్ టు పే అని క్లిక్ జేయండి. సో, మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటరో ప్రొసీడ్ టు పే చేసినాక సో, నెక్స్ట్ క్లిక్ జేయండి. సో, పేమెంట్ అయిపోతది. పేమెంట్ అయిన తర్వాత మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వస్తది. ఈ ఫస్ట్ స్టెప్ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ రావడం ఫస్ట్ స్టెప్. దాని తర్వాత మీరు ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒకేసారి అప్లై చేసుకుంటే అయిపోతది. సో, దీన్ని మళ్ళీ సెకండ్ స్టెప్స్ అయితే చేసుకోకండి. సో, ఇక్కడ మీ మొబైల్ నంబర్ లైక్ ఎవరిదైతే కార్డ్ ఉంటదో దానికి సంబంధించిన మొబైల్ నంబర్ అయితే ఓటీపీ వస్తది. సో, అది మీరు ఎంటర్ చేసుకోండి ఇక్కడ. సో, ఇప్పుడు మేక్ పేమెంట్ అని క్లిక్ చేయండి. పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత సో, మనకైతే ఇప్పుడు ఒక రిఫరెన్స్ ఐడీ వస్తది. సో, ఇక్కడ ఉంది గదండీ! సో, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అని ఉంది గదా! ఇక్కడ. సో, ఇది మనకు మెయిన్ అన్నిటికన్నా. సో, దీని ద్వారా మీకు పేమెంట్ ఏమన్నా ఇష్యూ వచ్చినా పేమెంట్ అవ్వకపోయినా మళ్ళీ మనము ఒక 3, 4 డేస్ తర్వాత మళ్ళీ మీ అమౌంట్ మీకొస్తది. సో, మళ్ళీ మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఒక 3 డేస్ వెయిట్ జేయండి. సో, ఇక్కడ మనకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది గదా! సో, ఇది క్లిక్ జేయాలి. ఇది క్లిక్ జేసిన తర్వాత అప్పుడు మీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ నేను ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది గదా! సో, అది క్లిక్ జేస్తా. సో, క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ కొన్ని ఆల్రెడీ డిస్‌ప్లే అయిపోతాయి. సో, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి పేమెంట్ రిఫరెన్స్ ఐడీ. సో, ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఆల్రెడీ మనకి ఏదైతే వచ్చిందో అది ఉంటది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో, అన్నీ ప్రాపర్‌గా పడ్డాయో లేవో చెక్ జేసుకోండి. ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఇచ్చారో అది మనము ఫిల్ జేయాలి. ఇవి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మనం ఫిల్ జేయాలి. సో, డీటెయిల్స్ ఆఫ్ ద డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీడియం. సో, మీరు ఏ మీడియం నేను అప్లై చేసేటప్పుడు చెప్పాను గదా! సో, ఇక్కడ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా. సో, ఇంగ్లీష్ మీడియం చూజ్ చేసుకున్నా. యువర్ క్వెషన్ పేపర్ మీడియం విల్ బి ఇంగ్లీష్. యూ ఆర్ అలాటెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ బోత్ డీఎల్ అండ్ డీపీఎస్సీ ఓన్లీ సబ్జెక్ట్ టు ద ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, మనము ఏ మీడియంకి ఎలిజిబులో నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో, దానికి తగ్గట్టు మీరైతే మీడియం అనేది ఎంచుకోండి. సో, మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవాలి. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం. సో, నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. అందులో మీరు చూసి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం. సో, మీడియం ఇక్కడ కోర్స్ మీడియం ఆప్టెడ్ ఇంగ్లీష్ మీడియం. క్వెషన్ పేపర్ మీడియం ఇంగ్లీష్‌లో వస్తది. సో, ఇక్కడ మనకు ఆహ్, ఆప్షనల్ లాంగ్వేజ్ ఫర్ పార్ట్ 2 బి డీసెట్ పేపర్. సో, మనకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి గదండీ! సో, మనకు ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 20 మార్క్స్ వస్తది. ఇప్పుడు తెలుగు అండ్ ఉర్దూ ఈ రెండిట్లో నుంచి ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. సో, వీళ్ళు సెకండ్ లాంగ్వేజ్ మనకు తెలుగు ఉంటది గాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు పెడుతున్నా. అదే ఎవరైతే ఉర్దూ వాళ్ళు ఉంటారో ఉర్దూ గూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు లాంగ్వేజ్ ఉండాలి అది 10థ్‌లో. సో, నేను ఈ క్యాండిడేట్ మనకి ఇంగ్లీష్, తెలుగు కాబట్టి తెలుగు పెడుతున్నా. సో, నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో, బేసిక్ ఇక్కడ ఇంటర్మీడియేట్. మీరు డిగ్రీ ఉంది, బీటెక్ ఉంది అవన్నీ అన్నెసెసరీ. మీకు ఇంటర్ ఉందా లేదా అదొకటే చూసుకోండి. సో, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ యాస్ డిసైడెడ్ బై డీసెట్ కమిటీ. సో, ఇక్కడ ఇంటర్ అని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మీడియం ఇంగ్లీష్, క్వెషన్ పేపర్ ఇంగ్లీష్‌లోనే వస్తది. ఆప్షనల్ లాంగ్వేజ్ ఒకటి చూజ్ చేసుకోవాలి తెలుగు. సో, ఇట్లా అదే మీరు ఇక్కడ తెలుగు మీడియం అని చూజ్ చేసుకుంటే మీరిక్కడ ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. సో, ఇంగ్లీష్, క్వెషన్ పేపర్ ఇంగ్లీష్, తెలుగు గూడా మనకిది సేవ్ అయిపోయింది. సో, ఇక్కడ కొంచెం జాగ్రత్త మీరైతే పెట్టుకోండి. సో, ఇంగ్లీష్, తెలుగు. అదే ఇప్పుడు మీరు తెలుగు మీడియం అయితే ఇక్కడ తెలుగు మీడియం, క్వెషన్ పేపర్ గూడా తెలుగు మీడియంలో వస్తది. ఇక్కడ మీకు ఇంగ్లీష్, ఉర్దూ అడుగుతది. సో, మీరు ఇంగ్లీష్ పెట్టుకోవాలి. ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకోండి.
అండ్ ఉర్దూ మీడియం వాళ్ళు మీరు ఉర్దూ పెట్టుకుంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్, తెలుగు వస్తది. మీరు ఇంగ్లీష్ కంఫర్టబుల్ కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకోండి. సో, ఇది ఇక్కడనే లాస్ట్ ఇయర్ చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో, ఇక్కడ మెయిన్‌గా మీరు ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఇంగ్లీష్ పెట్టుకున్నారు కాబట్టి తెలంగాణలో ఉండే ఇంగ్లీష్ మీడియం కాలేజ్‌కి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. తెలుగు మీడియంకెళ్ళరాదు. సో, డీటెయిల్‌గా కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్‌లో మీకు రూ. 10కే కాలేజెస్ లిస్ట్ ఉంటాయి. డీటెయిల్‌గా ఒక పీడీఎఫ్ చేయడం జరిగింది. అందులో తెలంగాణ ఆల్ 10 డిస్ట్రిక్ట్స్ ఏవైతే మన పాత జిల్లాల ప్రకారంగా ఇంగ్లీష్ మీడియం కాలేజీలు, తెలుగు మీడియం కాలేజీలు, ఉర్దూ మీడియం కాలేజెస్ ఉంటాయి. అందులో ఓపెన్ చేసుకొని మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. ఎలిజిబిలిటీ ఉండి చూసుకొని మీరు ఎక్కడైతే కాలేజెస్ ఉంటాయో దానికి సంబంధించి మీరైతే పెట్టుకోవచ్చు. సో, అది ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదో చూజ్ చేసుకొని మళ్ళీ అక్కడ కాలేజెస్ లేవు. నేను ఇంత ప్రిపేర్ అయినా. సో, 4 మంత్స్ దీని మీద కూర్చున్నా అంటే కుదరదు. సో, అందుకే ప్రాపర్‌గా మీరు అప్లై చేసేటప్పుడే ప్రాపర్‌గా తెలుసుకున్న తర్వాత మీరు మీడియం చూజ్ చేసుకోవాలి. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు కాలేజెస్ లిస్ట్, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్, మనకు మ్యాథ్స్‌కి సంబంధించిన పీడీఎఫ్, తెలుగు తెలుగు బుక్ విత్ క్వెషన్స్, ఆన్సర్స్, సొల్యూషన్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. అది క్లిక్ చేసి మీరైతే పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు పీడీఎఫ్ వస్తది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అది పర్చేజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే నా మెయిల్ డిస్‌ప్లే అవుతది ఆ పీడీఎఫ్ మీద. ఆ మెయిల్‌కి నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీ పీడీఎఫ్ మీకు సెండ్ చేస్తా. సో, ఎనీ పీడీఎఫ్ ఇష్యూస్ నా మెయిల్‌కి చేయండి. సో, మిగతాయి అయితే మీరు అన్ని కింద లింక్స్ ఉంటాయి. సో, ఇప్పుడు క్యాండిడేట్ డీటెయిల్స్. సో, ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి వచ్చేస్తది. సో, మదర్స్ నేమ్ కూడా యాస్ పర్ ఎస్ఎస్‌సి. ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సియే. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మొబైల్ నంబర్ కూడా వచ్చేస్తది. ఇక్కడ మీ కమ్యూనిటీ వచ్చేస్తది. సో, ఇక్కడ మీ జెండర్. సో, ఇక్కడ మీరు మేలా? ఫీమేలా? సో, ఇక్కడైతే చూపిస్తది. సో, ఈమె ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అని క్లిక్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మైనారిటీయా? నాన్ మైనారిటీయా? సో, ఇక్కడ మీరు మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ. సో, మనకు ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళుంటే మనకు మైనారిటీ, నాన్ మైనారిటీ ఉంటారు. సో, ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ గూడా మీ 10థ్ ఉంటాయి చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు హ్మ్. ఐడెంటిఫికేషన్ 2 ఇది నాట్ మ్యాండేటరీ కాకపోతే ఉంటే ఏసేసేయండి. సో, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ? సో, తెలంగాణ లోకల్ అయిన వాళ్ళు యెస్ క్లిక్ జేయండి. నో అయిన వాళ్ళు నో. సో, ఇక్కడ ఈమెయిల్ ఐడీ గూడా మీరు ఎంటర్ చేయండి. మీ ఓన్ స్టూడెంట్ ఈమెయిల్ ఐడీ. స్టూడెంట్‌కి లేకపోతే పేరెంట్స్ అయినా నో ప్రాబ్లమ్. నేషనాలిటీ ఇండియనా? అదర్సా? సో, యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ద పేరెంట్. సపోజ్ మీ ఫాదర్‌కి ఇన్‌కమ్ బిలో 1,00,000 వస్తుందా? 1,00,000-2,00,000 వస్తుందా? 2,00,000 అబోవ్ వస్తుందా? అది. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్. సో, ఇప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోయినా నో ప్రాబ్లమ్. కౌన్సెలింగ్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు లేదు గదా! కంగారు పడాల్సిన అవసరం లేదు. లేదు అంటే ఒక 1 వీక్ అప్లై చేసుకున్న తర్వాతన్నా మీరు చేసుకోవచ్చు. సో, ఇంకొకసారి చెప్తున్నా మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తారు. సో, స్టూడెంట్స్ కంగారు పడతారని చెప్తున్నాను. ఇన్‌కమ్ 2025 ఉంటే 2025 పెట్టండి. లేదు 2024 ఉంది, 2022 ఉందా? అదన్నా పెట్టండి. ఇన్‌కమ్ ఏదున్నా నో ప్రాబ్లమ్. మీ ఫాదర్‌కి ఎంత ఇన్‌కమ్ వస్తది ఇయర్‌కి అది మీరు పెట్టండి. కొత్తది గావాలి అంటే 1 వీక్ టైం పడతది. 1 వీక్ తర్వాతన్నా అప్లై చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు నాకు పాతదుంది నేను అప్లై చేసుకుంటా అంటే అప్లై గూడా చేసుకోవచ్చు. మీరు కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎళ్తారు గదా! అప్పుడు అప్‌డేటెడ్‌ది కొత్తది ఉంటే సరిపోతది. అప్పుడు జేసుకోవచ్చు. ఇప్పుడన్నా జేసుకోవచ్చు. లేదంటే అప్పుడన్నా జేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. పాతది పెడతా ఏం ప్రాబ్లమ్ గాదా? కొత్తది కోసం వెయిట్ జేయాలంటే అది మీ ఇష్టం. ప్రాబ్లమ్ అయితే ఏం గాదు. నా సజెషన్ ఏందంటే 1 వీక్ ఆగి కొత్తది అప్‌లోడ్ చేస్తే ఇక్కడ నో ప్రాబ్లమ్. మీకు ఫ్యూచర్‌లో సర్టిఫికేట్ వస్తది. కాబట్టి మీరు కొత్తది తీసుకుంటే బెటర్. ఇంకా 1 మంత్ టైమ్ ఉంది కాబట్టి కొత్తది తీసుకొని అప్లై చేస్తే బెటర్. కొత్తది లేకపోయినా నో ప్రాబ్లమ్. మళ్ళా కౌన్సెలింగ్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. సో, నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు స్పెషల్ రిజర్వేషన్. సో, స్పెషల్ రిజర్వేషన్ కోటా ఆర్ యూ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్. ఎవరైతే పర్సన్స్ విత్ డిసబిలిటీ ఉంటే యెస్ క్లిక్ చేస్తే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది. అది ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మెయిన్‌గా డూ యూ క్లెయిమ్ ఎన్‌సీసీ రిజర్వేషన్ ఉంటది. ఎన్‌సీసీ ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు డిఫెన్స్ పర్సనల్ ఆర్ ద చిల్డ్రన్స్ అంటే ఎవరైతే ఈ డిఫెన్స్‌కి సంబంధించిన పర్సన్స్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసినా ఆర్ వాళ్ళు అప్లై చేసినా మీకు స్పెషల్ రిజర్వేషన్ వస్తది. అది క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు క్లెయిమ్ ద లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో, ఎవరికైతే గేమ్స్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ కావచ్చు, స్టేట్ లెవెల్‌లో రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయో యెస్ క్లిక్ చేయండి. రిజర్వేషన్ వస్తది. డూ యూ వాంట్ టు క్లెయిమ్ స్కౌట్స్ అండ్ గౌట్స్ అది ఆ సర్టిఫికేట్ ఉన్న యెస్ పెట్టండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అండి. అడ్రెస్ డీటెయిల్స్. సో, ఇక్కడ మీ యొక్క హౌస్ నంబర్ ఎంటర్ చేయండి. విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అవన్నీ మీ ఆధార్ కార్డ్‌లో ఉంటాయి. ఆర్ మీరెక్కడ ఉంటారో అదన్నా ఎంటర్ చేయండి. ఆధార్‌దన్నా ఎంటర్ చేయొచ్చు. మీరు ప్రెజెంట్ అడ్రెస్ ఎక్కడుందో అది కూడా ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో, ఇక్కడ మెయిన్‌గా 6థ్ క్లాస్ నుంచి మనకు ఆహ్, ఇంటర్ దాకా అడుగుతున్నారు కాబట్టి 6థ్‌లో మీరు తెలంగాణలో చదివారా? అదర్ స్టేట్‌లో చదివారా? నెక్స్ట్ 7థ్‌లో మీరు లైక్ ఇక్కడ సపోజ్ తెలంగాణ అని ఇస్తా. సో, తెలంగాణలో
చదివారు. సో, ఇక్కడ మనకు తెలంగాణలో చదివారా? అదర్సా? సో, ఇట్లా మీరు ఈ స్టేట్‌కి చెందిన వాళ్ళా లేదా దానికోసం. సో, సిక్స్త్‌లో తెలంగాణ ఆర్ అదర్. సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నీ మీరు ఏ స్టేట్‌లో చదివారో అది ఎంటర్ జేయాలి. తెలంగాణలో చదువుంటే తెలంగాణ. లేకపోతే అదర్స్ అంటే అదర్స్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ యూనివర్సిటీ యూ బిలాంగ్స్ టు. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను అన్ని తెలంగాణనే ఎంటర్ చేస్తున్నాను. పీక్యూఆర్ఎస్‌టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ వచ్చింది. సో, నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ రెసిడెన్సీ ఇక్కడ మనము ఎగ్జాంపుల్ నాది నిర్మల్ డిస్ట్రిక్ట్ కాబట్టి నేను నిర్మల్ ఏస్తున్నాను. సో, నిర్మల్ ఏస్తున్నాను. సిక్స్త్, సెవెంత్ కూడా మనకు తెలంగాణ. సెవెంత్ నిర్మల్. సిక్స్త్ తెలంగాణ స్టేట్. హ్మ్. నెక్స్ట్ సెవెంత్ ఏ డిస్ట్రిక్ట్ అంటే స్టేట్ ఆ స్టేట్‌లో ఏ డిస్ట్రిక్ట్ చదివారు మీరు? నిర్మల్. సో, నెక్స్ట్ స్టేట్ నైన్త్. నెక్స్ట్ ఎక్కడ? నిర్మల్. సో, అట్లా మీరు స్టేట్ ఎక్కడ చదివారు? అదర్స్ అంటే అదర్స్ పెట్టేసి మీరు ఆ డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టేసేయండి అదర్స్ వాళ్ళు. నెక్స్ట్ నైన్త్ అయిపోయింది. సపోజ్ 10థ్ తెలంగాణనే చదివారు. సపోజ్ నిర్మల్ అనుకుందాం. నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎక్కడ? తెలంగాణ. సో, మెయిన్‌గా మనకు లోకల్ రిజర్వేషన్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్. సో, సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారో అది ఎంటర్ చేసేయండి అయిపోతది. తెలంగాణ. ఇక్కడ డిస్ట్రిక్ట్. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా మీరు ఏ దానికి లోకల్ వచ్చేస్తారో మీరైతే వచ్చేస్తది. ఇక్కడ మెయిన్‌గా ఎక్కడంటే ఇక్కడ మీరు స్టేట్ అడుగుతున్నారు. సిక్స్త్ క్లాస్ ఏ స్టేట్‌లో చదివారు? అదే స్టేట్‌లో ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు? సో, స్టేట్, డిస్ట్రిక్ట్ అప్ టు సిక్స్త్ క్లాస్ నుంచి మీరు ఇంటర్మీడియేట్ వరకు అడుగుతున్నారు. సపోజ్ మీకిక్కడ ఎక్కడైనా బోనాఫైడ్ లేకపోయినా మీరు ఎక్కడ చదివారో దానికి సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలి. సో, ఏ స్టేట్ అండ్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో ఇక్కడ మనకు సర్టిఫికేట్ అడుగుతలేరు కాబట్టి మీరు ఎక్కడ చదివారో అది ఇచ్చినా సరిపోతది. మనకిక్కడ సర్టిఫికేట్ అప్‌లోడ్ అయితే అడుగుతలేరు. అండ్ ప్రూఫ్‌గా మీరైతే ఎంఆర్ఓ దగ్గరెళ్లి నేను ఈ పలానా దగ్గర చదివాను. నాకు సర్టిఫికేట్ కావాలి బోనాఫైడ్ అంటే ఇస్తారు. సో, ఇది ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్‌సికి సంబంధించినయి డీటెయిల్స్ ఇయ్యాలి. ఎస్ఎస్‌సి అండ్ ఇంటర్. సో, ఇక్కడ మనకు బోర్డ్. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ బోర్డ్ అడుగుతున్నారు. మనకు స్టేట్ బోర్డ్. స్టేట్ బోర్డ్ వాళ్ళు స్టేట్ బోర్డే. సిబిఎస్‌సి అయితే సిబిఎస్‌సి, ఐసీఎస్‌సి అయితే ఐసీఎస్‌సి, అదర్ అయితే అదర్. సో, మీడియం. మీరు 10థ్ క్లాస్ ఏ మీడియంలో చదివారు? అది. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సపోజ్ మనకు ఇక్కడ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటది కదండీ! ఇప్పుడు ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటది. అది ఏసినా సరిపోతది. సో, అక్కడ మంత్ ఉంటది, ఇయర్ ఉంటది. ఏ మంత్‌లో పాస్ అయ్యారు, ఏ ఇయర్‌లో. అండ్ హాల్ టికెట్ నంబర్ కూడా 10థ్‌లోనే ఇక్కడ ఉంటది మనకు. అది ఎంటర్ చేసి నెక్స్ట్ ఇంటర్. ఇంటర్ కూడా ఇక్కడ మెయిన్‌గా ఇంటర్‌లో అపియరింగ్ పాస్డ్. సో, స్పెషల్‌గా ఎవరికిచ్చారు ఇది? సపోజ్ 2026లో మీరు ఓపెన్ ఇంటర్ కావచ్చు అండ్ మనకు ఈ రెగ్యులర్ ఇంటర్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్ వాళ్ళు రాస్తున్నారు కదా ఎగ్జామ్స్ వాళ్ళిక్కడ అపియరింగ్ పెట్టాలి. ఆల్రెడీ 10థ్, 12థ్ ఎప్పుడో అయిపోయింది. 5 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది, 15 ఇయర్స్ వాళ్ళు పాస్డ్ పెట్టాలి. ఎవరైతే ఇప్పుడు 2026లో ఇంటర్ అయిపోతున్న వాళ్ళు ఉంటారు కదా! సెకండ్ ఇయర్ వాళ్ళు అపియరింగ్ పెట్టాలి. సో, ఇక్కడ వాళ్ళ కోసం ఇచ్చారు. రిజల్ట్స్ రాకపోయినా అపియరింగ్ అయినా అపియరింగే పెట్టాలి. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు. మిగతా అందరూ నాకు డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది, ఫార్మసీ అయిపోయింది, 10థ్ అయిపోయి ఎప్పుడో అయిపోయింది అన్నోళ్ళందరూ పాస్డ్ అని పెట్టాలి. అండ్ ఇక్కడ ఇంటర్ ఏ బోర్డ్? స్టేట్ బోర్డా? సీబీఎస్ఈయా? ఇంటర్మీడియేట్ వొకేషనల్. సో, ఇక్కడ ఇంటర్ వొకేషనల్ వాళ్ళకి కూడా ఇచ్చారు. సో, ఇక్కడ మెయిన్ అండి ఇంటర్. సో, ఇక్కడ మెయిన్‌గా ఇంటర్ వొకేషనల్ వాళ్ళకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వొకేషనల్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో, మీరైతే మెయిన్‌గా అప్లై చేయండి. కాకపోతే మనకు ఇస్తారా లేదా అని తెలవదు. మనకు ఎగ్జాక్ట్‌లీ. కొన్ని వాటికి ఇస్తున్నారు. బ్రిడ్జ్ కోర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. కొంతమందికి డైరెక్ట్ వొకేషనల్ వాళ్ళకి రిజెక్ట్ చేస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్‌కెళ్తే కొంతమందిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరికైతే బ్రిడ్జ్ కోర్స్ ఉందో
అండ్ ఎవరికైతే ఈ లాంగ్వేజెస్ కావచ్చు అవి ఉన్నాయో స్పెసిఫిక్ గా 10th ఇంటర్లో లాంగ్వేజెస్ చూస్తున్నారు తెలుగు. సో అవి ఉంటే ఎలిజిబుల్ చేస్తారు, లేకపోతే లేదు. సో మనం ఎగ్జాక్ట్‌గా ఈ వొకేషనల్ గ్రూప్‌కి సంబంధించిన పీడీఎఫ్ గాని ఏం పెట్టలేరు వెబ్‌సైట్‌లో. సో నేనైతే అప్లై చేయండి అంటున్నాను. ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ అండ్ లాంగ్వేజెస్ ఉన్నవాళ్ళు. అండ్ ఎవరైతే ఓపెన్ ఇంటర్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఎలిజిబుల్. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎవరికైతే తెలుగు లేదో 10th ఇంటర్‌లో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. సో ఈ ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు పెట్టుకోండి. స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్, సీబీఎస్ఈ సీబీఎస్ఈ, ఐసీఐసీ అయితే ఐసీఐసీ, ఇంటర్ విత్ వొకేషనల్ వాళ్ళు ఇది చూజ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ అయితే ఇది. అదర్ క్యాండిడేట్స్ అయితే అదర్స్ పెట్టేసేయండి. ఇది ఇంపార్టెంట్. ఏ ఇయర్‌లో ఏ బోర్డ్. నెక్స్ట్ మీడియం. సో మీ ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్ మీడియంలో చేస్తారా? తెలుగు మీడియంలో చేస్తారా? ఉర్దూ మీడియంలో చేస్తారా? అది. నెక్స్ట్ వచ్చేసి మంత్ అండ్ ఇయర్ అండ్ పాస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ మీరు అపియరింగ్ స్టూడెంట్ అయితే ఇక్కడ అపియరింగ్ పెడితే ఇది అడగదు. సపోజ్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింది కదా! మనకు అపియరింగ్ వస్తే మీకు ఈ డేట్ అడగదు. ఇయర్ అడిగితే మాత్రం 2026లో మీకు అయితుంది. ఇయర్ అడిగితే 2026 పెట్టండి. సపోజ్ డేట్ కూడా అడిగితే మీకు మార్చ్‌లో రిజల్ట్స్ మోస్ట్‌లీ మనకు ఏ ఇయర్‌లో అయిపోతుంది మీ ఇంటర్ దానికి తగ్గట్టు మంత్ అడగండి. కాకపోతే నాకు తెలిసి ఇక్కడ ఓన్లీ ఇయరే అడుగుతుంది. 2026 పెట్టండి. అదే మీకు ఇయర్ కూడా నాకు డేట్ కూడా కావాలంటే ఫస్ట్ ఏ మంత్ అయినా ఫస్ట్ డేట్ పెట్టాలి. ఏ మంత్‌లో మనకు అప్రాక్సిమేట్‌లీ 2 మంత్స్‌లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టు అప్రాక్సిమేషన్ పెట్టినా సరిపోతది. దీనివల్ల మనకు రిజెక్షన్స్ కావచ్చు అట్లా ఏముండదు. కంప్లీట్‌గా మీ మార్క్స్ మీదే డిపెండ్ అవుతుంది. సో హాల్ టికెట్ నంబర్ ఇది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మాక్సిమం మార్క్స్. ఎవరైతే ఈ రెగ్యులర్ ఇంటర్ వాళ్ళు ఉంటారో మీకైతే 1000 మార్క్స్ ఉంటది. మాక్సిమం మార్క్స్‌కి 1000కి ఎన్నొచ్చినాయి మార్క్స్? 960 వచ్చాయా? 459 వచ్చాయా? 600 వచ్చాయా? 700 వచ్చాయా? అవి ఎంటర్ చేయండి. అదే ఓపెన్ ఇంటర్ వాళ్ళకు 500కి మీకు ఎన్నొచ్చినాయి? 500కి ఎన్నొచ్చాయి? సో అట్లా మీరు చేసుకోండి. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ నాకు తెలిసి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా రాకపోతే మీకు ఎగ్జాంపుల్ 972 వచ్చినాయి. అంటే 97.2%. సపోజ్ మీకు 630 వచ్చినాయి. అంటే 63%. అదే మీరు ఓపెన్ ఇంటర్ వాళ్ళైతే కింద 500కి ఉంది కదా! దాన్ని 1000కి డబుల్ చేసి పైన ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని కూడా డబుల్ చేస్తే మీకు పర్సెంటేజ్ వస్తది. సపోజ్ మీకు 500కి 250 వచ్చాయి. అదే 1000కి 500 అంటే 500 కాబట్టి 50%. అట్లా మీరు కాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్స్ అడుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. సో మనకు కొన్ని సెంటర్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీకు నచ్చిన సెంటర్ వస్తది. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో సెంటర్ 1లో మనకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, ఆదిలాబాద్. ఇందులో ఎగ్జాంపుల్ ఒకటి చూజ్ చేసుకుంటే మళ్ళీ ఇందులో చూజ్ చేసుకోరాదు. వేరే వస్తాయి. అంటే హైదరాబాద్ కాకుండా వేరే వస్తాయి. సపోజ్ నేను వరంగల్ కూడా చూజ్ చేసుకున్నా సెకండ్ ఆప్షన్. హైదరాబాద్, వరంగల్ కాకుండా వేరే వస్తాయి. సో అట్లా మీకు నచ్చిన జిల్లా ఏవైతే ఉన్నాయో అవి మీరు పెట్టుకోవాలి. లాస్ట్‌కి అన్ని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్‌కి మనకు ఫోటో, సిగ్నేచర్. ఇక్కడ ఫోటో 50 కేబీబీలో ఉండాలి. సిగ్నేచర్ 30 కేబీబీలో ఉండాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ ప్రివ్యూ సబ్మిట్ కొట్టే ముందు డీటెయిల్స్ అన్ని మీరు ప్రాపర్‌గా ఇచ్చారా లేదా? వన్స్ ఆర్ ట్వైస్ చెక్ చేసుకోండి. సో నెట్ షాప్‌లో ఉన్న వాళ్ళు ఫాస్ట్‌గా చేస్తారు కాబట్టి మీరు అతను ఎంటర్ చేసేటప్పుడే రీచెక్ చేసుకోండి. మళ్ళీ నేను అంతా అయిన తర్వాత నేను రీచెక్ చేసుకుంటా అంటే అతను మళ్ళీ జయబాబు నాకు ఇంకా 100, 200 ఇయ్యండి అంటారు. అతను నేమ్ ఎంటర్ చేస్తే నేమ్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ మీరు చెక్ చేసుకోండి మీ ఫోన్‌లో. అట్లా చెక్ చేసుకుంటే మీకు డబుల్ వెరిఫికేషన్ అయిపోతది. సో ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా! డిక్లరేషన్ క్లిక్ చేసి మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీ డేటా అనేది సేవ్ అయిపోతది. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకు అప్లికేషన్ వస్తది. సో అప్లికేషన్ వస్తే మీ అప్లికేషన్ అయితే అయిపోతది. సో అప్లికేషన్‌లో ఏమైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ ఒక డేట్ ఉంటది. ఆ సెపరేట్ డేట్ రోజు మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఎడిట్ కోసం కన్నా మీరు అప్లై చేసేటప్పుడే ప్రాపర్‌గా ఎడిట్ అయితే చేసుకోండి. సో దీని తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ ఎట్లొస్తదో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఫోటో, సిగ్నేచర్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రీవెరిఫై చేసుకోండి. అన్ని డీటెయిల్స్ మీరు పర్ఫెక్ట్‌గా ఇచ్చారా లేదా? ఇచ్చిన తర్వాత అన్ని పర్ఫెక్ట్‌గా ఇచ్చాము అనుకున్నప్పుడే మీరైతే ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా! సో ఈ డిక్లరేషన్‌లో క్లిక్ చేసి మీరైతే ఇక్కడ సేవ్ ఆర్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీ ఫైనల్ సబ్మిషన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది కదా! సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు మోడిఫై చేసుకోవచ్చు. అంటే మళ్ళీ చెక్ చేసుకోండి. ఏమన్నా వస్తే మోడిఫై చేసుకోవచ్చు. లేదంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అంటే ఇక ఫైనల్ సబ్మిషన్. నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఫైనల్ సబ్మిట్ కొడుతున్నా. సపోజ్ ఇక్కడ మన మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు మోడిఫై అని క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవాలి. లేదంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కొడుతున్నాను. సో కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కొట్టగానే మీకైతే ఒక పీడీఎఫ్ వస్తది.
సో, ఆ పీడీఎఫ్ మీరు బయట అదే జిరాక్స్ షాప్‌లో కావచ్చు, నెట్ తీసుకుంటే అయిపోతది. యువర్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్. సో, ఓకే అని క్లిక్ చేసి మీరు మళ్ళీ ఇదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూద్దాం. మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు యాక్చువల్‌గా అయితే అక్కడనే మనకు పీడీఎఫ్ రావాలి. కాకపోతే పీడీఎఫ్ రాకపోయినా ఏదైతే అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తే, మళ్ళీ మనకు మెయిన్ వెబ్‌సైట్‌లో వచ్చిన తర్వాత సో, మనకిక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది గదా! సో, ఇది క్లిక్ జేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. సో, ఎవరైతే మీ సేవ గావచ్చు బయటెళ్తే మీరు అప్లికేషన్ కూడా ప్రింట్ తెచ్చుకోండి. సో, ఎవరైతే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో దానికి మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వస్తది. అండ్ మనకు అప్లికేషన్ నంబర్ వస్తది. సో, ప్రాపర్‌గా ఇవ్వండి. మొబైల్ నంబర్ అయితే ప్రాపర్‌గా ఇస్తేనే వస్తది. ఎవరిదో ఇస్తే మీకైతే ప్రాపర్‌గా రాదు. సో, ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది గదా! సో, అది క్లిక్ చేద్దాం. సో, ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్. సో, ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి. సో, రిజిస్ట్రేషన్ నంబర్ మనకక్కడ 11 ఇట్లా ఏదో ఉంటది. లాస్ట్‌కొస్తది మెసేజ్. సో, అది ఎంటర్ చేయండి. లేకపోతే మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో తీసుకుంటే సరిపోతది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి రీవెరిఫై చేసుకోండి. ఎంటర్ చేసింది కరెక్ట్ రాంగా. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ రిఫరెన్స్ ఐడీ. సో, ఎంటర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ. అది కూడా మీకు మొబైల్‌కే వస్తది. సో, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్. సో, మీ యొక్క స్టూడెంట్ మొబైల్ నంబర్ ఇక్కడ డిస్‌ప్లే అవుతది ఆటోమేటిక్‌గా అది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. ఇవి ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్. సో, ఇక్కడ మనకు అప్లికేషన్ వస్తది. ఈ విధంగా పీడీఎఫ్ వస్తది. సో, ఇట్లా పీడీఎఫ్ వస్తే మీరు దీన్ని ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదండీ! సో, ప్రింట్ ఆప్షన్ ద్వారా మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనొక సెపరేట్ డేట్ ఇచ్చారు కాబట్టి, ఆ డేట్ రోజు మళ్ళీ మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఎవరైతే తెలంగాణలో ఇంటర్ క్వాలిఫికేషన్ తోని ఇంటర్ అంటే ఓన్లీ ఇంటర్ కాదు. డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ ఎనీ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ బేసిక్ ఇంటర్మీడియేట్ ఉంటే మీరైతే ఈ డీసెట్ ద్వారా మీరు టీచర్ అవ్వచ్చు. 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ ఉంటుంది. సో, చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయండి. హెవీ కాంపిటీషన్ ఉంటది. ఈ ఇయర్ అయితే 50,000 ప్లస్ అప్లికేషన్ రావచ్చు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కే ఈ ఇయర్ గూడా ఎక్కువొస్తాయి. సో, కింద లింక్స్ ఉంటాయి. ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి. సో, మెయిన్‌గా మనకు కాలేజెస్ ఇంపార్టెంట్. సో, కాలేజెస్. సో, మెయిన్‌గా మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 3 ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఏ మీడియంకి ఎలిజిబులో అది పెట్టుకొని మీరైతే దాంట్లోనే ఎగ్జామ్, దాంట్లోనే కాంపిటీషన్. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటాయి. కాలేజెస్ లిస్ట్ ఉంటాయి. అన్ని 10 రూపీసే ఉంటాయి. అండ్ ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్‌కి సంబంధించిన బుక్ రాయడం జరిగింది. 50 రూపీస్ ఉంటుందండి. అందులో నుంచే వస్తాయి. సో, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, థియరీ పాయింట్స్ కావచ్చు అన్నీ ఇంక్లూడ్ చేశాను. అండ్ తెలుగు మీడియం. సో, తెలుగు మీడియంకి సంబంధించిన తెలుగు. సో, తెలుగు మీడియం వాళ్ళకి 20 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 10 మార్క్స్ ఉంటుంది. కంప్లీట్ గ్రామర్ విత్ సొల్యూషన్స్ ఆ బుక్ ఒక్కటి చదువుకుంటే సరిపోతది. అందులో నుంచే వస్తాయి. సో, మనకు వేరే ఏ క్వెషన్స్ అడగరండి. తెలంగాణ స్టేట్ సిలబస్ బుక్స్ ఏవైతే ఉంటాయో 6థ్-10థ్ అవి మాత్రమే అడుగుతారు. మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది 10థ్ కావచ్చు, 8థ్, 9థ్, 10థ్. నేను సెపరేట్ వీడియోస్ చేస్తాను. ఏ ఏ క్లాసెస్ చదవాలి. సో, సిలబస్ ప్రకారంగా మనకు ప్రీవియస్ ఇయర్స్‌లో ఎట్లా అడుగుతున్నారు. ఆ వీడియోస్ చేసిన తర్వాత మీరు అవి చూసుకొని చదువుకోవచ్చు. సో, కింద లింక్స్ ఉంటాయండి. ఏమన్నా పీడీఎఫ్ పర్చేజ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ నా మెయిల్ డిస్‌ప్లే అవుతుంది. నా మెయిల్‌కి మెసేజ్ చేయండి. సో, మెసేజ్ చేస్తే నేను మీకు ఆ పీడీఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా అయితే మీరు క్లిక్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు పీడీఎఫ్ రాకపోయినా మళ్ళీ ఇదే వీడియో కింద వచ్చి క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ పేమెంట్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఆల్రెడీ పర్చేస్ ఆప్షన్ వస్తది. అది క్లిక్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయినా మీ పీడీఎఫ్ మీకొస్తది. అప్పటికి రాకపోయినా మీ మెయిల్ ఐడీకి నేను సెండ్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్ ఉంది. తెలుగు సబ్జెక్ట్ ఉంది. అండ్ కాలేజ్ లిస్ట్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఉన్నాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అవి పర్చేజ్ చేసుకొని యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు అవన్నీ మనకు కౌన్సెలింగ్ వరకు మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.